అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త. సీఎం అధ్యక్షతన ముగిసిన భేటీ పలు కీలక నిర్ణయాలు తీసుక సర్కారైతే అడుగులు ఉద్యోగులకు వరాలు ప్రకటించడం జరిగింది. సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. సో ముందు వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ అయితే చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. కేబినెట్ నిర్ణయాల్లో భాగంగా ఉద్యోగులకి సంబంధించి పాత పెన్షన్ అమలు, కృష్ణానది తీరాన అమరావతి గారికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే తీసుకురావడం జరిగింది. సో ఏపీ మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు దిశగా ఆమోదముద్ర అయితే వేసింది. అమరావతి క్వాంటమ్ వ్యాలీకి సంబంధించి భూమి రిజిస్ట్రేషన్పై స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపుకు ఆమోదం తెలిపింది. అమరావతి కేంద్రంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. లండన్లోని ప్రసిద్ధ లండన్ ఐ తరహాలో దీన్ని కృష్ణానది తీరాన్ని నిర్మించడానికి ఆమోదించారు. అదేవిధంగా భూముల కేటాయింపులు, 2 ఏళ్ల పాలనపైన చర్చ సమయంలో ముఖ్యమంత్రి మంత్రులకు కీలక దిశానిర్దేశం అయితే చేశారు. ఏపీ మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలను ఆమోదించింది. ప్రభుత్వ రంగ సంస్థలు, సొసైటీలు, కార్పొరేషన్లు, గురుకులాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల పదవీ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచింది. అలాగే సిపిఎస్ అమల్లోకి రాకముందు ఇచ్చిన నోటిఫికేషన్లో ఎంపిక వివిధ కారణాలతో ఆ పరిధిలోకి వచ్చిన ఉద్యోగులకు పాత పెన్షన్ అమలు ప్రతిపాదనలకు కేబినెట్ సమ్మతి తెలిపింది. అలాగే నెగోషియేటెడ్ సెటిల్మెంట్ పాలసీలో సవరణలను ఆమోదించింది. పలు సంస్థలకు భూ కేటాయింపులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. వికసిత భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ ఆజీవికా మిషన్ను జూలై 1 నుంచి గ్రామీణ ప్రాంతాల్లో అమలు చేసే ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదించింది. ప్రభుత్వ రంగ సంస్థలు, సొసైటీలు, కార్పొరేషన్లు, గురుకులాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు పదవీ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచుతూ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అమరావతి కేంద్రంగా కీలక నిర్ణయాలు. అదేవిధంగా అగ్రిగోల్డ్ తదితర డిపాజిట్ల కేసుల పరిష్కారం కోసం 21 పోస్టుల మంజూరుకు ఆమర్చులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక పీఎం కుసుమ్ పథకం కింద చిత్తూరు జిల్లాలో సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు 30 ఏళ్ల లీజుకు ఇచ్చేందుకు క్యాబినెట్లో చర్చించి ఆమోదం తెలిపారు. ఇక ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి 300 కోట్ల రుణం పొందేందుకు ప్రభుత్వం హామీకి ఆమోదముద్ర వేశారు. లండన్లోని ప్రసిద్ధ లండన్ ఐ తరహాలో కృష్ణానది తీరాన్ని నిర్మించడానికి కూడా గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది.